వేరా గారు మరి పరిస్థితి ఏంటి? ఏమైనా ప్లాన్ చేశారా? అలాటప్ప కాదండి, చాలా గట్టిగా ప్లాన్ చేసి. భాస్కర్ గారు వినారా? గట్టిగా ప్లాన్ చేశారంట. గట్టిగా ఉంటుందో మెత్తగా ఉంటుందో తర్వాత తెలుస్తుంది కానీ అది ఓ వచ్చావా ఏంటిది? ఎంటర్టైన్మెంట్ కావాలి కావాలి. ఎవరా మంచి నిద్రలో ఉంటే లేపారు. కరెక్ట్ గా కలగంటున్నా ఎవరో ఒక అమ్మాయి వచ్చి అగ్గిపోయింది. కరెక్ట్ గా ఇవిడ వచ్చింది. ఏమైంది అయితే? ఏమైందంటే ఇప్పుడు నాకు ఆ అమ్మాయి ఎవరో తెలియాలి. ఎవరా అమ్మాయి? ఏమో ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ హగ్గిస్తే ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకుంటా. హలో, మీ కోరికలన్నీ తీసుకొచ్చి సెగ్మెంట్లుగా పెట్టకండి. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకు నిద్ర వచ్చింది. కరెక్ట్ గా కల వచ్చింది. ఆ కల్లో ఎవరో ఒక అమ్మాయి హగ్గిపోయింది. ఈ అమ్మాయి వచ్చి నాకు నిద్ర లేదు. ఏంటండి మీ కళ కదా, మీరే కదా కన్నుంటారు. నా కల్లో నేను కోరుకున్న ఎంటర్టైన్మెంట్ నువ్వు ఆపావు కాబట్టి బయట నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎవరెవరు హగ్గిస్తే నేను కనిపెట్టేస్తా ఆ అమ్మాయి ఈ అమ్మాయి. ఆ ఎంటర్టైన్మెంట్ లో ఉన్న అమ్మాయి ఎవరు అది చెప్పండి, ఆ అమ్మాయిని పిలిపిద్దాం. ఇవన్నీ నువ్వే రాసుకుంటావా? అది అన్నీ మీకు తెలిసిపోయిందా? నాకు కరెక్ట్ హగ్గిచ్చాడు ఈ అమ్మాయి అనేది తెలిసిపోద్ది నాకు. ఫస్ట్ నేను నుంచి స్టార్ట్ చేయి. పొట్ట లోపల పెట్టండి ఫస్ట్. ఏంటి నిజంగా ఇప్పుడు ఈయన గురించి అమ్మాయిలందరూ పిలవాలా? ఏమా నా కలే కదా, మరి ఏం చేస్తారు? మీరు చేసిన తప్పది. ఒక్క నిమిషం, మనం అడగాల్సింది ఈయన దగ్గర. హలో ప్రసాద్ గారు, ఇప్పుడు ఆ ఒక్క ఓటు కోసం ఈ అమ్మాయిలందరినీ చాలా తప్పండి, అవునా? ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదండి. ఏముంది, అరిగిపోతే తరిగిపోద్దు ఒక హగ్గేగా. పిల్లాడు లేక లేక అడిగాడు, ఇస్తేమవుద్ది? హగ్గేగా నేను ఇచ్చాను. కాదు, అది కావాలంటే మగాళ్ళంతా ఇస్తాం. ఆ మగాళ్ళంతా ఈ మగాళ్ళకి ఇచ్చేయండి. సరే సరే సరే, గొడవ ఎందుకో. అమ్మాయిలు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఓకేనా? మాకు ఓకే. ఫస్ట్ ఆ అమ్మాయి నా రమ్మను ఓకే అంది కదా. ఓకే ఓకే అనుకున్న అమ్మాయిలు అందరూ రండి. మాకు ఓకే అన్నాం కానీ నేను వస్తానని చెప్పలేదు కదా. శ్రీదేవి గారిని పంపిస్తున్నాం. అయ్యి బాబు కానీ ఏంటమ్మా హగ్గు అంటే నేను అంత దరిద్రమైన కలగంటానని నువ్వు ఫిక్స్ అయ్యావా? నీ కల్లోకి వచ్చింది నేనే తెలుసా? నువ్వు నా కల్లోకి వస్తే ఆవిడ రావక్కర్లా, నేనే డిస్టర్బ్ అయ్యి లేచేవాడిని. నేనే వచ్చాను. చూద్దాం ఒకసారి. హగ్గిచ్చానా? బాబో ఏదో ఇచ్చి తొందరగా వెళ్ళిపో నువ్వు. ఇదిగో ఈ ఫ్రంట్ హగ్గులు ఏమవుతుంది, నువ్వు సైడ్ అలా టచ్ చేసి వెళ్ళిపో. అది ఆమె ఇష్టం. సరే కళ్ళలో ఎలాంటి హగ్గు వచ్చింది? ఇదిగో మా కల్లో ఇలా ఉంది, కానీ నీకొక్కదానికి నేను ఎక్స్క్యూజ్ చేస్తానా? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదంటే నేను ఒప్పుకోవాలి. నేను ఎలా ఇస్తే వాళ్ళందరూ అలాగే ఇస్తారు. ఎలా వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపో. ఒకటి భరించలేనా? నా బతుకు పోతే పోయింది, ఒక్కటి భరిస్తా, మిగతా అన్ని హ్యాపీ కదా. వచ్చే అంతే అంతే, వచ్చేయమ్మా. ఎంతకి తెగించారా? రండి రండి అందరు 1 by 1 వచ్చేయండి. ఆ కళ ఏంటో తెలిసేద్దాం. బేసిక్ గా నీ కళ్ళకి అమ్మాయిలు వచ్చారు కదా, ఈ అమ్మాయి కళ్ళకి నువ్వు వచ్చావంట. పిచ్చెక్కిపోతుంది అక్కడి నుంచి. హగ్గండి చెయ్యి. నీ కల్లోకి నేను వచ్చానా? నా కళ్ళకి మీరు వచ్చారు, మీరు హగ్గివ్వండి నాకు. వాడేడు ఇక్కడ లేడా? సరే ఏదేమైనా మన ఆదియే కాబట్టి మన ఆది కోసం ఒక హగ్. మన ఆది కాకపోతే కాదు, నాకు వెంటనే ఇలా సరిపోయింది ఆ కల్లో. పాప 2 చేతులు చాపుకొని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. అవును, కొత్తగా వచ్చారు కదా. ఈ కొంచెం ఇది అర్థం కాల. ఒకసారి కాదే, ఏదో కొంచెం తడ ఏదమ్మా. నెక్స్ట్. మా ఊర్లో హగ్ అంటే ఇలా ముట్టుకోవడం. మీ ఊర్లోనా? మా ఊర్లో హగ్ అంటే ఏంటో చెప్పనా? ఈ అమ్మాయి చూద్దాం, ఈ అమ్మాయి ఏమో అన్న డౌట్. ఈ అమ్మాయేనబ్బా. సనా గారు మీరు వెళ్ళారు ఆది గారు కల్లో? లేదంటుంది అమ్మాయి. ఆవిడ రాలేదమ్మా, నేను ఊహించుకున్నాను. మీ ఊహలకి మేము ఈ సెగ్మెంట్ పెట్టి 6 అమ్మాయిల్ని పిలిచి హగ్ చేపించామా? ఇవన్నీ నాకెందుకు, నా కల్లోకి వచ్చింది ఆ అమ్మాయి అని చెప్పాను కదా. ఒక్క నిమిషం ఏం జరిగింది ఇక్కడ అసలు? ఒక్క ఓటు గురించి ఇన్ని హగ్గులా? ఎస్, మా ఓటు అంత ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. సీఎం పెల్లం గారు, ఎంతవరకు న్యాయం ఇది? అస్సలు న్యాయం కాదు. ఆయన కల్లో ఎవరినైతే ఊహించుకున్నారో వాళ్ళెవరో తెలిసి కూడా అంత మంది దగ్గర హగ్ తీసుకున్నారు. క్రమశిక్ష పడాలి. క్రమశిక్షణ అంటే డిసిప్లిన్, శిక్ష పడాలి. శిక్షతో పాటు క్రమశిక్ష పడాలి. అబ్బా, అందరికంటే ఎక్కువ యాంకర్ ఎంటర్టైన్ చేస్తుంది అబ్బా.
శిక్ష పడాలి. శిక్ష పడాలి కదా. ఆ, ప్రసాద్ గారు, ఆయన అన్నట్టే మనం అమ్మాయిల్ని కూడా ఏదో కొంచెం ఒప్పించామన్నమాట. మరి మీరు ఓటాడకుండా కూర్చుని ఉన్నారేంటి? అవునన్నా ఓటేది ఆ అదే. ఇటు పక్క ఇద్దరు ఇంప్రెస్ చేశారు, అటు పక్క సనా ఒక్కటే ఇంప్రెస్ చేసింది. అంటే మీ సైడ్ ఒక ఓటే డిసైడ్ అవ్వాలా, ఇంకా ఇంప్రెస్ చెయ్యాలి.